నా బంగారు బిడ్డో నా ఏంటి నా చక్కటి భాషలు బిడ్డ అంటే బిడ్డే నన్ను పోలే అన్నాడు వాడు ఉండ కొడుకు అవొకటి అన్నది బిడ్డ ఏ పోయింది ఎవరు తెలుసో తెలియక నీకే బాధ వచ్చింది ఏ కష్టం వచ్చింది పేరు పెట్టి ప్రేమతోడు పిలిచి నాకు కారణం ఏంది బిడ్డ నన్ను కన్నా తెలనే నిన్న ఒక తల్లి 7 మేడలు ఉన్నదని పేరు పెట్టి నిన్ను ఎందుకు కొరకు పిలిచిందంటే మరి తల్లి 7 మేడల్లా నేను తింటాను ఉంటాను గాని నాకు పని బాటలు ఏది రాకపాయనే అవ్వ మరి ఇప్పటికప్పటికన్నారు అవ్వగారింటికాడు ఉన్నప్పుడే ఒక పని బాటలు నేర్చుకోవాలి తల్లి నేటికి మాత్రం ఒక అత్తగారింటికి పోయిన తర్వాత ఒక పని రాకపోయినా పాట రాకపోయినా కానీ ఏది మామతోని మాటలు వస్తాయి అత్తతో నారడుతుంది మొగనితోని ఒక దెబ్బలు వస్తాయి ఏ రాళ్ళతోటి ఒక పోటీ వస్తుంది కాబట్టి ఒక ఇది తల్లిదండ్రి ఒక ఇంటికాడు ఉన్నప్పుడే పని పాటలు ఒక నేర్చుకోవాలి ఏది ఒక అన్ని పనులు వచ్చినాయి కానీ దంత రావాలి ఒక కూడ రావాలి చెరగ రావాలి ఏదో ఒక ఒట్టు దంత రావాలి పాటలు నేర్పిస్తావు కావచ్చని నిన్ను పిలిచిన మావు నా తల్లి ఈ ప్రకారం నిన్ను విడిచినగా నీ ఒక నువ్వు అనుకున్నావు కదా పెద్ద పని ఏదన్నా ఒక చెప్తావు అనుకున్నా ముందు భవిష్యత్తులో ఒక అటువంటి బతికే బుద్ధి చెప్పినావు అత్తతోటి ఆర్డర్ రాకుండా మామతోటి మాటలు రాకుండా వెనుబడితోటి దెబ్బలు రాకుండా బొగ్గు కథ రావాలి చెరుకు రావాలి ఈ రకంగా వస్తే ఒక మంచి దాన్ని అయినా పనిలా పాటలా మంచితనము ఒక ఎక్కడ పోదు చేసిన రెక్కలు చేకవార్తాయట చెయ్యని రెక్కలు చెదలు పెట్టిపోతాయట కాబట్టి నా బిడ్డ ఇంత కోరుకున్నప్పుడు నా బిడ్డను కాదను దాచికాతోటి ఒక పాపకు ఎంతమంది దాచికంతలు పెట్టింది కోమటూరు గుంతి బామలోళ్ళ బట్టు బంజవరి శివు సాలల సంతమ్మ మరి ఒక మేరుల కాంతం 7 దాచికంతలు పెట్టింది ఓ బిడ్డ అందరికంటే పెద్దదాని బంజవరి శివు ఇగో నా బిడ్డకు కోడ నేర్పు ఇగో చెరుగ నేర్పు మరియు అటువంటి దంత నేర్పు 3 పనులు ఏడ్చేదాకా మీరు 7 ఏ కాస్తులు నా బిడ్డతోటి నిచ్చుకుండాలి పనులు నేర్పాలా అగో ఆ తలియేడు మేళ్ళకు దిగు ఆ దంపిడి గుంటాల కాడ నా బిడ్డకు నేర్పుకొని రాపోండి బంగారు కడియాలు బంగారం బంగారు తాగుతుంది 1,20,000 అవుతుంది ఏంటి ఏరి పూసుకుంటుంది ఏంటి ఒక 15,000 తులం అవుతుంది 10,000 అయ్యా నీకు జరిగేది కోడేది 3 పనులు నేర్పబడి పెళ్ళాడ ముద్దమ్మ డబ్బుడు కొట్టాలి పనులు నేర్పుతావు ఆటలు నేర్పుతావని నేర్చుకోవాలి కాసే బిడ్డలు బయలుతున్నారా జరనే
ఏడుస్తాని కొడుతుందో తిడుతుందో కోపం చేస్తుందో భగవారి పట్టం పెట్టి అమ్ముతుందో ఏమో మా పెందాడ ముట్టమ్మ చంపుడి పుట్టా తోవలు తోవలు వట్టిల్లా వీళ్ళందరూ కలిసి మీరందరూ కలిసి ముక్కులు పెట్టాడు నా ముక్క విచ్చాని డోర్ పట్టుకుంటా నిందా మీ బెరమా వచ్చి కొడతాను మిన్న వచ్చి కొడతా డోరు మా గుండు వాడు కొడతాడు దంపిడి కొట్టాల కాడ తీసుకొచ్చిన పాపం పాపమ్మా అగో దంపిడి కొట్టాల ఇవే కాబట్టిగా బాబాదే అగో ముందు కోడి మేవేస్తాం కుర్చి కుందలు పెట్టి గద్దారు ఒక చెడబట్టి అగో కుందలో ఒక పోటు గుద్దు చూసి నువ్వు ముందు పాడవాడినా నువ్వు వెనక పాడన్నా వాడు లేకపోతే నువ్వు ముందు పాడవాడినా కాకామి వెనక పాడ వాడతావు అని వాడతావా సరే అవ్వా నేను వారికి ఒక దంచిన దాన్ని కాదు వారికి ఒక కోడిన దాన్ని కాదు చెరిగిన దాన్ని కాదు నాకు పాని పాడలమ్మా నాకు రాబోవు మరి మీకు ఒక పనులు వస్తాయి దంచబోతుంది కోడబోతుంది చెరిగిపోతుంది కాబట్టి ఇది మీరు ఒక ముందు పోటీ వేయరు ఒక ముందు పాడవాడు మీ వెనక నేను ఒక వెనక పోటీ వేసి వెనక పాట పాడతా నేను ఎట్లా వాడతా నేను అట్లా వాడతా ముందు మీరు వాడు కూర్చి కుందలు పెట్టి కుర్చి కుందలు పెట్టి అది కుందల్లో అప్పుడు చూడండి గదారోకలు చెదబట్టి గదారోకలు చెదబట్టి పాపకి పనులు పాటలు నేర్పుదామని అడుగురు రాజులోగా కుందలు ఒకప్పుడు గుర్తు చూస్తూ ఉన్నారు పాకాల
ఎట్లా అంటే పాట వాడంగా ఓటు వేయంగా పాట వాడంగా ఎదురా పాప ఏ చోట ఉందిరా ముందు రాగం లేదు వెనుక పాట లేదు ముందు పోటు లేదు వెనుక రాగం లేదు ఏ చోట తిన్నాని అటు ఇటు చూస్తే నిన్న మొన్న దంచిన ఉనక తీసుకుపోయి మూగి కొట్టాలు దంచుతుంది పాపం మూగి కొట్టాలు దంచుతుంటే కోపం రాని బలిజవర్షి కోపం వచ్చింది సంవత్సరం రాని బలిజవర్షి సంవత్సరం వచ్చింది నువ్వు వచ్చింది ఎవరి కోసము పాప కోసము పాపకి పనులు పాటలు రాకపోతే దొరసాను పెన్నోళ్ళ మొత్తం మొక్కుంటుందా చెడలేక దెబ్బలు కొడుతుంది ఇష్టముండా పాప ఇష్టముండా నా బిడ్డకు పనులు నేర్పమని నిన్ను దోడినావు పనులు ఎందుకు నేర్పలేదే చెడలేక దెబ్బలను కొడుతుందా అని ఏ బలిజవారు శివు మూగి కొట్టాలు పంచుతుండగా పాప కాడికి వస్తాను బలిజవారు శివు ఓ పాపవా పాపమ్మా ఓ పాపదేవి ఓ దొంగముండ ఓ దిష్టముండా ఓ పట్టుముండ ఓ పాపిష్టముండా నీ నాలుగేళ్ళ ఉందా నీ కొన్ని నాలుగేళ్ళ కోతులు ఉందా నీ ఉన్న పొడ్రాయి కూడా బొక్క బల్ల పెట్టి నెత్తిరుగుతా ముక్కు మీద కావాలి ఓ భార్య దిష్టముండా ముందు పాడలేదు వెనక రాగలేదు ముందు పాట లేదు వామించి పాటల వాడ నీ వదిన గారు పోగొట్టుకున్నవాడే ఆగు తలిసి పాటల వాడ నీ తమ్ముళ్ళు పోగొట్టుకున్నావా ఆగు ఆనాడు కాలమన ఓవించి పాటల వాడ నీ వదిన గారు పోగొట్టుకున్నావా ఆనాడు కాలమన వామించి పాటల వాడ నీ బావగారిని పోగొట్టుకున్నావా నీ చుట్టాలు పట్టాలు సూర్య నాశనం చేసుకున్నావా ఈ ముత్తరాజు వారిని తల్లిని అనుకుంటావా ఈ ముత్తరాజు వారిని కన్న తల్లిని అనుకుంటావా నువ్వు పుట్టినాడే పాపమ్మ తల్లి తండ్రి గంటాన అడుగు పుట్టినావా గంటాన పుట్టినవే పాప ఇష్టముండా వంటన్న కాటమరావు తోడ ఒక ధనమే పుట్టి ఊళ్ళో పొట్టిరా పెరుగుతాను ఇష్టముండా ఈ ముత్తరాజు వారి తల్లులు కాదే ఈ ముత్తరాజు వారిని కన్న తల్లులు కాదు నువ్వు 3 నెలల నాడు పుట్టినాడు నీ కులాన యాదవు మీ నాన్న పిదిరాడు నీ తల్లి పెద్దమదేవి నువ్వు పుట్టిన నాడు 3 నెలలకి తల్లి తండ్రి గండాన మెండువ పుట్టిరా తల్లిదండ్రి గన్నాన పుట్టి ముత్తరాజు వాళ్ళు నా అయ్యాలు మా అవ్వలు అంటారు బాబు మా దిష్టమట పాపించబట్ట తెచ్చు మీ అయ్య చెప్పిన బుద్ధి అని మీ అవ్వ చెప్పిన బుద్ధి అని ఎవరు చెప్పిన బుద్ధి నువ్వు ఒక బొట్టు రాయలక్క పెరిగినవు ఈ బుద్ధి బొట్టు రావుకి ఏ తిరిగి ఉంటుందో ఆ తిరిగి పెరిగినవు అల్లిని ఓడగొట్టుకున్నావు అల్లిని ఓడగొట్టుకున్నావు నువ్వు పుట్టంగానే నీ తల్లి చచ్చింది నువ్వు పుట్టంగానే నీ తల్లి చచ్చింది చేస్తేమంట పాప ఇచ్చమంట ఇంత పడుగా నిక్కుతున్నావు ముందు పోట్లేదు వెనక పోట్లేదు వెనక రాగం లేదు ముందు పోట్లేదు వచ్చే లంచే బడ్డు లంచే పాడుకోవాలి లంచే సూపర్ లంచే కోపం వచ్చే మర్రా ఏమనుకున్నావు మా అక్క మరి పెళ్లి కాక 10 మంది అన్నమాట పెద్ద మంది కాక ముందుగా 10 మంది కాను మాటలు విన్నామా అప్పుడు మనంగా ఈనాటికి ఈ ముద్రాసి వారు నన్ను కన్నవారు అనుకున్నా ఈ ముద్రాసి వారు నన్ను పీల్చేవారేట అని నన్ను ఒక
కన్న తల్లిదండ్రి ఒక నేను పుట్టంగానే ఒక 3 నెలల వరకు ఒక మరణం అయిపోయినాడు. ఒక దాసి బిడ్డలు చూడు అఘోరమైన ఒక మాటలు అన్నారు. ఏది ఒక తెప్పిల్లి నా బతుకు ఒక తెప్పల పాలాయే వరికి నా బతుకు అడిగల పాలాయే. ఆ 1000 రోజుల్లో పాప బాధపడతామా తలియేడు దాసీల ముంగట దంపుడు కొట్టాల కాడ చాలా ముని బొంగు ఒక మొక్క మందు వేసుకొని యాదవల చెల్లె మావల పోతూ ఉన్నది ఒక యాదవల పాపమ్మ. నన్నెందుకు పుట్టించినవేమా ఉట్టలేదా కొందరు మెరగలేదా ఆడి జన్మ ఎత్తలేదా మా నేను పుట్టిన 3 నెలల వరకు నీ ప్రాణం పోయిందా పుడక మీద పూర్తి పోయా రాత మీద రాళ్ళు కొట్టా నేను ఉట్టకుల్లా నువ్వు భూమి మీద ఉందువు కావచ్చు నేనెందుకు ఉడితేనే పాపకారి కళ్ళ కూడి నేను చూడబోతే నోటికుంటా వాలి నిన్ను విలువపోతినే తల్లిదండ్రి లేని బతుకులు మమ్మల్ని ఏది పోతిరా మీరు